హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ కొనేదానికి వెళ్తున్నాం. ఇంట్లో ఫ్రిడ్జ్ చెడిపోయింది అనుకుంటున్నారేమో, అదేమో బాగానే ఉంది. కానీ 10 years కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్ ఏది వాడకూడదంట కదా. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలిపోతాయని ఏదో వీడియోలో చూసిందంట. అప్పటి నుంచి ఫ్రిడ్జ్ వద్దు, ఇది డేంజర్గా ఉంది, వద్దు వేరే తీసుకుందాం అంటుంది. అది కూడా ఫ్రిడ్జ్ కొంచెం చిన్నదైంది, అది పిండి పెట్టుకునే కానీ పాలకు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే సరేలే, ఎట్లయినా చాలా రోజులు అయిపోయింది కదా, వేరే ఫ్రిడ్జ్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాం, చూడండి. మేము కొనుక్కునే ఫ్రిడ్జ్ ఏదో ఫ్రిడ్జ్ బాగాలేదనుకున్నారు. ఫ్రిడ్జ్ అయితే సూపర్గా ఉంది, కానీ ఏడ పేలిపోతుందని ముందుగానే భయపడుతుంది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూడండి. మేము కొనుక్కునే ఫ్రిడ్జ్ మామూలుగా అయితే మనం ఏదైనా కొనాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీకి చెప్పేస్తాము, స్టోర్కి పోతాం, తెచ్చుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు మీకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ మాట ఎందుకన్నానంటే, నేను ఒక షార్ట్ పెట్టానమాట. ఆ షార్ట్ ఏమన్నారంటే, మా ఇంట్లో 2-3 అన్నారు, అరే ఆ వీడియో ఏందిరా, నాకు అర్థమే కాలేదు, ఏందో అసలు, అది డిలీట్ చేయన్నారు. కానీ ఆ వీడియో పెట్టిన 1 గంటకే దగ్గర 5K పోయిందేమో కదా, 5K పోయింది. మీరు నమ్ముతారు నమ్మరు, 250-300 దాకా లైక్స్ వచ్చినాయి, 300 దాకా లైక్స్ వచ్చినాయి. అప్పుడు నేనే అనుకున్నా, మనకు నచ్చని వీడియో కూడా వీళ్ళు చూసి మనకు లైక్ కొట్టారంటే మనం చూసే కదా. అప్పుడు అనిపించింది, మన ఇంట్లో ఏం జరిగినా కూడా ఖచ్చితంగా వీళ్ళకి షేర్ చేసుకోవాలని. నిజంగా ఆ రోజు నుంచి అనిపించింది. అంటే మా ఫ్యామిలీలో 2-3 నచ్చని వీడియో కూడా మీరు దగ్గర 500 లైక్స్ దాకా కొట్టారంటే అప్పుడు అనిపించింది ఏదైనా షేర్ చేసుకోవాలని. ఇంకా మీద మీరు కూడా మా ఫ్యామిలీయే కదా, అందుకనే మా ఇంట్లో ఏది జరిగినా కూడా మళ్ళీ మీకు చూపించాలని. మీతో కూడా పంచుకుంటాం మేము అంటుంది మా వైఫ్. ఫుల్ ట్రాఫిక్. విద్యా, డబల్ డోరా సింగిల్ డోరా ఫ్రిడ్జ్? డబల్ డోర్. నువ్వు కొనుక్కుంటావు ఫ్రిడ్జ్లో? మరి చిన్న తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? ఇంకోటి కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. మా వైఫ్ ఈరోజు బండి నడుపుతుందండి. ఎంతైనా ఆడవాళ్ళు డ్రైవింగే కదా.
ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే చూసేసాము, మీకు చూపిస్తాం ఏం ఫ్రిడ్జ్ తీసుకున్నాము. రేపు వస్తుంది ఫ్రిడ్జ్. మళ్ళీ ఫ్రిడ్జ్ కాకుండా ఇంకోటి ఒకటి చూసింది, అది కూడా కావాలంటుంది. అదేదో మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఫుడ్ లేదు మాకు. దగ్గర 3 hours పట్టింది అక్కడే. పిల్లలు ఏమో ట్యూషన్ నుంచి వచ్చారు, ఫుడ్ లేదు. అదేంటంటే ఏదో ఒకటి తీసుకుందాం అంటుంది. చూడండి, ఎక్కడ తిరిగినా కూడా మనకే బొక్క. మరంతే, బయటకు వచ్చినప్పుడు వంట ఎలా చేస్తాం, ఇంట్లో ఉంటే చేస్తాం. ఈ అమ్మాయి అట్లుందా, అందరూ అట్లే ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. మీరే చెప్పండి, కామెంట్ చేయండి. మరి ఇంతసేపు బయట తిరిగి ఇంత షాపింగ్ చేసి కావాల్సింది చూసి తీసుకున్నాక వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వంట చేయాలంట. వంట ఇప్పుడు ఎలా చేస్తాం? అది గోబీ రైస్లు అవి కాదు, బిర్యానీ కావాలా. ఆంధ్ర స్పైస్, మా తిరుపతిలో అదే ఫేమస్. ఆంధ్ర స్పైస్ ప్యారడైస్. ఎంతైనా మన మగవాళ్ళంతా చాలా మంచోళ్ళం కదా. మన మగవాళ్ళంతా ఎడ తెలుసా, బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ టైప్ మనం. వీళ్ళు నేను సిద్ధార్థ టైప్. నువ్వా? అయ్యో, అన్నీ మీ చేతుల్లోనే పెట్టుకుంటారు. మనం చిన్నది తీసి ఇచ్చినా కూడా మనం ఎంత ఆలోచిస్తాం వీళ్ళ కోసం. ఎంతైనా మనమే బెటర్ కదా. చూడు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఎంత బాగుందో, మీకు అది కూడా వీడియో పెడతాను చూడండి. అయినా కూడా మళ్ళీ ఫ్రిడ్జ్ అడిగితే ఫ్రిడ్జ్ తీసిస్తున్నా. నాలాంటి మగవాళ్ళు ఎంతమంది. మళ్ళీ ఫుడ్ లేదంట, మళ్ళీ ఫుడ్కు అదొక పక్క. సర్లే, ఏముంది. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే. రేపు ఫ్రిడ్జ్ వస్తుంది, అది కూడా యాడ్ చేసి పెడతాను, చూసేయండి. దీని ముందు మేము సంక్రాంతికి నా కొడుకుతో కైట్ కాలిపటంతో ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, దాన్ని కూడా ఒకసారి చూసేయండి. సరేనండి, బాయ్ బాయ్ చెప్పిద్దా. ఇంటికైతే ఫ్రిడ్జ్ వచ్చింది, కానీ మా భార్య ఇంటి బయటే నిలబెట్టించింది దీన్ని. ఎందుకంటే ఇప్పుడు రావుకాలం ఉందంట, 1:30, 3, అందుకని బయటే నిలబెట్టాము దీన్ని. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు చెప్పండి? చేతికి అందిన ముద్ద తినపోవటం అంటే ఇదేనేమో. ఇప్పుడు ఎన్ని గంటలకు తేవాలమ్మా? 1:30 నుంచి 3 దాకా అయితే బాగాలేదు. ఈవినింగ్ 5:30కి బాగుంది, అమృత గడియలు ఉన్నాయి. ఆ టైంలో అయితే తీసుకొచ్చాం ఇంట్లో కనేసి బయట పెట్టించాం. ఇప్పుడైతే మనం ఇందాకైతే చెప్పాం కదా రావుకాలం ఉందని, ఫ్రిడ్జ్ బయట పెట్టాం. యమగండమా రావుకాలమా? రావుకాలం. ఇప్పుడైతే అమృత గడియలు అయితే వచ్చాయి, ఈవినింగ్ పెడదాం అనుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లోపలికి తెచ్చేసాం. ఇప్పుడు కట్ చేస్తుంది మా లక్కీ. ఎలా ఉందో మీరు చూసేయండి. కానీ లక్కీ కట్ చేయి. మంచిది కానీ చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా. తీగో పెట్టేది. బాగుంది బా. ఇంకా అదే ఉంది.
ఇద్దరు కొట్టుకున్నారు. మార్చుకున్నారు ఓకే ఇట్లా మార్చుకున్నాం. పూర్తిగా దీక వెనక లోపల స్పేస్ తక్కువ ఉందా? బాగుంది చాలు. ఓకే ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. చూసేస్తారు కదా మీరు కానీ ఫ్రిడ్జ్. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తా ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.